ఎత్తి పట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపున ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బల్లను సమీపించే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసే రొట్టెని తినే ఆ పాత్రలో ఉన్నది రాదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ముప్పై 34వ వచనం నుండి 37వ వచనం వరకు మార్చి చదువుకుంది. 34 నుంచి 37. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి కృప చూపారు, స్తుతిస్తున్నాం. యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయముంచినట్లు సహాయం చేయండి. అలాగనే మా బలహీనతలు మేము ఒప్పుకొని విడిచిపెట్టగలుగుట కృప చూపండి. మరలా ముందున యాత్ర కొరకు బలం పొంది సాగుటకు సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతరిన ఆత్మతో నింపి బలపరిచి వాడుకుని మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దావీదు ఎదురుగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల ప్రజలు ఎదురుగా ఒక పెద్ద సవాలు ఉంది. ఏమిటా సవాలు అంటే, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల పక్షంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవడు చెప్పండి? గొల్యాతు. 4వ వచనం 17:4. గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడొకడు, అంతే సూర్యుడు ఫిలిష్తీయుల దండు ఉండి బయలుదేర్చుండారు. అతడు 6 మూరల జానుడు ఎత్తు మనిషి. 6 మూరలు. 6 మూరలు అంటే ఎంతయ్యా? మూరకి ఎన్ని అడుగులు? మీరు చెప్పాలా? మోర అంటేనే తెలియదు అంకుల్, మళ్ళీ దానికి అడుగులు ఒకట. అవునా? మోర అంటే తెలుసా? మోరకి ఎన్ని అడుగులు? అడుగున్నర, అంతేనా? మోర అంటే అడుగున్నర. ఇది మోర. మోర అంటే అడుగున్నర. నీ చెయ్యి చిన్నది ఉంటుంది. 2 జానలు నువ్వు లెక్క పెట్టింది 2 జానలు. అర్థమైంది? అడుగు కాదు. అడుగు అంటే 12 అంగుళాలు. ఈ లెక్కలను చెప్పాలి, మీకు లెక్కలు కూడా చెప్పాలి నేను.
బైబిల్తో పాటు. అడుగంటే 12 అంగుళాలు, జాన్ అంటే 6 అంగుళాలు. అర్థమైందా? మోరడు అంటే అడుగున్నర వస్తుంది. మోరడు సరైన లెక్క అయితే అడుగున్నర వస్తుంది మోరడు అంటే. ఒకరు మోర ఎక్కువ ఉంటుంది, ఒకరు మోర తక్కువ ఉంటుంది. అడుగున్నర. 6 మూరలు అంటే 6.5 అంటే ఎంత? 9 అడుగులు. పైన ఒక జానుడు ఉన్నట్ట. అంటే ఎట్లా చూడాలి మనం వాడిని? అట్లా చూడాలి. అర్థమైందా? అట్లా చూడాలి. అంత ఉన్నాడు వాడు యుద్ధానికి వస్తున్నాడు. మీరందరూ నాతో యుద్ధం చేయక్కర్లేదు. ఏమన్నాడు చూడండి, 9వ వచనం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల నేను మీకు దాసునగుదును. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులే, మాకు దాస్యం చేద్దరు. మీరు అందరూ అక్కర్లే, ఒక్కడిని పంపండి నన్ను గెలిచేవాడిని అని అన్నాడు. ఒక్కడిని పంపండి, వాడు నన్ను గెలిస్తే మేమందరం మీకు దాసులం. నేను మీ వాడిని గెలిస్తే మీరందరూ నాకు దాసులు అని అన్నాడు. అదొక సవాలు. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, 10వ వచనంలో అంటాడు, ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యం తిరస్కరించున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులేరి. సౌలు ఎవడు? ఇశ్రాయేలీయుల రాజు. ఇశ్రాయేలు రాజే గొల్యాతును చూసి భయపడ్డాట. ఇంకా వెనకను వెళ్ళేవాళ్ళు ఎవరు? సౌలు ఇశ్రాయేల్ అందరికంటే పైకి ఉంటాడు భుజాలు. ఇశ్రాయేలీలందరికంటే ఎత్తైన వాడు సౌలు. అర్థమైందా? ఇశ్రాయేలీలందరూ ఆయన భుజాల దగ్గరికి వస్తారట. ఈ వెనక అధ్యాయాల్లో ఉంటుంది. ఆయన భుజాల దగ్గరికి వస్తారు ఇశ్రాయేలీలందరూ. అందరికంటే వారి భుజాల కంటే ఎత్తైన వాడు సౌలు. ఇప్పుడు సౌలే భయపడితే అంతకంటే పుట్టుకున్న వాళ్ళు ఏమవ్వాలా? గొల్యాతును చూసి సౌలు భయపడ్డాడు. సౌలును చూసి ఇశ్రాయేలీలు ధైర్యంతో ముందుకు వస్తున్నారు యుద్ధాలకి. సౌలు భయపడుతున్నాడు. ఇంకెవరు భయపడరు? అందరూ భయపడ్డారు. భయపడి ఏం చేయాలో తెలియట్లేదు. రోజు ఇదే తంతో. ఉదయాన్నే వచ్చి గ్యాదర్ అవుతారు యుద్ధానికి. సాయంత్రం వరకు వాడు సవాల్ చేసిపోతుంటాడు. ఈ సాయంత్రానికి మళ్ళీ ఎవరు డేరాల్లోకి వెళ్ళిపోతున్నారు. యుద్ధం జరగట్లేదు. ఈ లోపల దావీదు అక్కడికి వచ్చాడు. దావీదుని దావీదు తండ్రి యెషయా అక్కడికి పంపాడు. ఇదంతా చదవద్దులేండి, చదువుకోండి. 17వ అధ్యాయం మొత్తం చదవండి ఇంటికెళ్ళి. మీరు ఏదైతే నేను చెప్తున్నానో ఇంటికి పోయి అధ్యాయం అంతా చదవండి. ఎందుకంటే నేను చాలా మధ్యలో ఎగరగొట్టి మీకు వెళ్ళిపోతూ ఉన్నాను. మొత్తం అంతా చదివితే మీకు మంచి క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? ఇంటికి పోయి కూడబలుకుని మొత్తం చదవండి. ఇప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు వచ్చిన తర్వాత ఈ గొల్యాతుని చంపిన వానికి ఏమి ఇస్తారు అని అడుగుతున్నాడు. చూడండి ఆయన 22వ వచనం 17-22. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టి వారి వశం చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చూచి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అంటే దావీదు అన్నల ముగ్గురు అప్పటికే ఆ సైన్యంలో ఉన్నారు. దావీదు అన్నలు దావీదు కంటే చాలా పొడవైన వారు. ఎవరెవరంటే వారు, ఒకటి ఏలీయాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా. 13వ వచనంలో ఉంటుంది. 13వ వచనం. జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా. ఈ ముగ్గురు యుద్ధానికి వచ్చారట. వీళ్ళు ముగ్గురు గొల్యాతును చంపడానికి ఏం వెళ్ళలేదు. వాళ్ళు కూడా సౌలు వెనకనే ఉన్నారు. వాళ్ళ డేరాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి 23. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినను. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషులను చూసి బిక్కిలు భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. 25. ఇశ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయుననగా. 26. కలిసి చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని అడుగ్గా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చారు. ఏం చేస్తారట? మొదట వాళ్ళ తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తాడంటే
ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇప్పుడు దాసులు. ఎవరికి దాసులు? రాజుకు దాసులు. స్వతంత్రులు అంటే రాజు చెప్పిన మాట వినక్కర్లేదు. రెండవది ఏం చేస్తాట? కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. మూడవది రాజ్యంలో సగం ఇచ్చేస్తాడట. రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తమ కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్ స్వతంత్రులుగా చేస్తాడు. వాడికి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడట, తండ్రి ఇంటి వారిలో స్వతంత్రులు చేస్తాడట, బహుగా వాడిని ఐశ్వర్యం ఇస్తాడు. మూడు వచ్చాయి అని చెప్పారు దావీదుకి. అప్పుడు దావీదు ఏం చెప్పాడు చూడండి. సరే, దావీదు అన్నలు తిడుతున్నారు. 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలీయాబునికి వినబడగా, ఎలీయాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చేటివి? అరణ్యంలో నా చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేటివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధం చూసుటకే కదా నీవు వచ్చితివనెను. అంటే దావీదు అన్నలకి పడదు. దావీదుకి ఎంతమంది అన్నలు? 7 అన్నలు. ఈ దావీదు అన్నలకి దావీదు అంటే పడదు. దావీదు జన్మంలో ఒక రహస్యం ఉంది. అందుకని ఆ రహస్యం వల్ల దావీదు అన్నల వలె దావీదు అన్నల తల్లికే పుట్టాడు. దావీదు అన్నల 7 తల్లి ఒక్కామె. కాకపోతే అక్కడ మధ్యలో ఒక చిన్న గందరగోళం జరగటం వల్ల దావీదు అన్నలు ఏమనుకుంటున్నారంటే, ఈ దావీదు మా తల్లి కొడుకు కాదు, వీడు ఉపపత్నికి పుట్టినవాడు అని అనుకుంటున్నారు. దావీదు తల్లి పేరు నిస్ డేవిడ్. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వీడు ఉపపత్నికి పుట్టినవాడు, వీడికి ఏమిటి సంబంధం? అందుకని వాడిని ద్వేషిస్తారు ఆయన్ను. అందుకనే అరణ్యంలో ఉన్న గొర్రెల దగ్గర పంపేశారు. అది అసలు సంగతి. గొర్రెల దగ్గర పంపేశారు. అందుకని వాడిని, నీ గర్వం నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా, నువ్వు చెడ్డవాడివి అని తిడుతున్నాడు. అసలు ఆ లక్షణాలు ఎక్కడైనా దావీదులో ఉన్నాయా? ఏం లేవు. అంటే పడక ద్వేషంతో అట్లా చేస్తున్నారు వాళ్ళు. వాడు ఇంత చేసిన వాడు ఏమైనా గొలియాతు మీదకి పోతాడా? వాడు పోడు. ఎల్యాషీబుని చూస్తే సౌలు ఏమనుకున్నట్టు చూడండి, సమూయేలు ఏమనుకున్నాడు చూడండి. ఎల్యాషీబుని చూస్తే 16వ అధ్యాయము 7వ వచనంలో 16:7 లేదా 16:6, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు. మనుషులు లక్ష్యపెట్టిన వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఈ ఏలీయాబు రూపం బాగుందట, అంత ఎత్తున్నట్ట, చాలా అందంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. సమూయేలు అనుకున్నట్ట దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసుకున్నవాడు వీడే అని అనుకున్నట్ట. వెంటనే దేవుడు అన్నాడు సమూయేలుతో, వాడిని నేను తోసేసాను, వాడిని అసలు లక్ష్య పెట్టొద్దు. ఎందుకు? వాని హృదయం దేవునితో సరిగా లేదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి మన అర్హతలు ఏవి అక్కర్లేదు. అంటే బాహ్య సంబంధమైన అర్హతలు ఏవి అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే దేన్ని లక్ష్య పెడతాట? దేవుడు దేన్ని లక్ష్య పెడుతున్నాడు? నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును దేవుడు మనల్ని ఎంచుకోవాలంటే మన హృదయం దేవునితో సమాధానంగా ఉండాలి. మన హృదయం దేవుని మీద ఆధారపడిందిగా ఉండాలి. దేవుని ఎడల యథార్థంగా ఉండాలి మన హృదయం. అప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దావీదు హృదయం దేవుని ఎడల యథార్థంగా ఉంది. దేవుని మీద ఆధారపడినవాడు. వీడంటాడు ఏలీయాబు, నీ చెడుతనం అంటే ఎక్కడిది? హృదయంలో ఉందని వీడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వాడి హృదయము చెడుతనం లేనిది నాకు తెలుసు అంటున్నాడు. వాడు మనుషులు ఏమని అనుకోవచ్చు, కానీ మనము దేవుని ఎదుట చెడుతనం లేనివారుగా, హృదయం దేవునితో సమాధాన స్థితిలో ఉన్నవారుగా మనం ఉండాలి. అది దేవుడు చూశాడు. ఇప్పుడు దావీదుని ఈ ఏలీయాబు గద్దిస్తున్నాడు. నేనేం చేశాను అంటాడు చూడండి 29వ వచనం. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితునని చెప్పి అతని యొద్ద నుండి తొలగి మరి ఒకరికి ఆ ప్రకారం అడుగ్గా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలువనంపాను. దావీదు జ్ఞాని, మహాజ్ఞాని. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. ఇక్కడ చూడండి ఒక మాట అంటాడు 18వ అధ్యాయంలో,
సమూయేలు మొదటి గ్రంథం 18:5. దావీదు సౌలు తనకు పంపిన చోట్లకి వెళ్ళిన పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. సుబుద్ధి కలిగిన వాడు. ఇప్పుడు దావీదులో ఉన్నది ఏమిటంటే, నేను ఫిలిస్తీయుడిని చంపాలి, నేను చంపుతా ఆ గొల్యాతు. కానీ ఈ సంగతి సౌలుకి వెళ్ళి ఎవడు చెప్తాడు? అర్థమైందా? ఇప్పుడు సౌలుకి దావీదు డైరెక్ట్గా సౌలు దగ్గరకు పోతారని అంటే ఏమవుతుందో అలా పోకూడదు. పోయి డైరెక్ట్గా పోయి సౌలు దగ్గరకు పోతే పోరా అలా అంటే అయిపోయి, మళ్ళీ సెకండ్ ఎంట్రన్స్ మళ్ళీ దొరకదు. కాబట్టి ఏం చేయాలా? సౌలుకి ఈ మాట ఎవడో చెప్పాలి. అందుకనే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, వాడిని చంపితే ఏమిస్తారు, వాడిని చంపితే ఏమిస్తారు, వాడిని చంపితే ఏమిస్తారు. దావీదు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. అంటే దానివల్ల ఏమవుతుంది? ఆ నోట ఆ మాట మెల్లమెల్లగా అక్కడికి పోతుంది సౌలు దగ్గరకు. అది ఆయనకు కావాలి. సౌలు దావీదును పిలవాలి, దావీదు సౌలు దగ్గరకు పోకూడదు. దావీదు ఎత్తుగడ చూసారా? సౌలు దావీదును పిలవాలి, అప్పుడు గౌరవం. సౌలు దావీదు దగ్గరకు పోయా నేను చేస్తానంటే నువ్వు పక్కన ఉండని అంటాడు. సౌలే దావీదును పిలిస్తే అప్పుడు అడుగుతాడు, అయ్యా నమస్కారం రాజుగారు అని అంట, ఏం చేస్తావు నువ్వు చెప్పు అని అంటాడు. తేడా చూసారా? అంటే ఒక ఆయన చెప్పాడు, దాన్ని మనం పూర్తిగా అన్వయించుకోలేము, కానీ బుద్ధిమంతుడు తొందరపడట అవకాశం కోసం ఎదురు చూస్తాడు. బుద్ధిమంతుడు లేదా తెలివైన వాడు తొందరపడడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. బుద్ధిమంతుడు అవకాశం కోసం ఎదురు చూడడు, అవకాశాన్ని కల్పించుకుంటాడు. అర్థమైందా? బుద్ధిమంతుడు తొందరపడడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. అదే మళ్ళీ బుద్ధిమంతుడు అవకాశం కోసం ఎదురు చూడడు, అవకాశాన్ని కల్పించుకుంటాడు. ఇది దావీదు చేస్తున్నది. తొందరపడిపోయి రాజు దగ్గరికి ఎప్పుడు పోవట్లేదు. రాజు దగ్గరికి ఒక్కడే కూర్చుంటాడు. పోయి రాజా, అరే నువ్వు ఎవడెవరా బాబు, గొర్రెలు కాసుకునేవాడు, అసలు ఇక్కడికి ఎందుకు దిగి, గొర్రెలు కాపరిని వాడిని తెచ్చారా, చిన్న కుర్రాడు, అరే పక్క పెట్టండి, అసలు సైన్యంలో పంపండి, యుద్ధం నుంచి దూరం తోసేయండి అని అంటాడు. ఆయన పోయి ఉంటే కాబట్టి తొందరపడలేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం అవకాశం? సౌలు పిలవాలి. సౌలు పిలిచే అవకాశం ఎట్లొస్తుంది? దావీదు ఎవడో సౌలుకి ఎవడో ఎలా తెలుసు? దావీదు ఫిలిస్తీయుని చంపగలడని సౌలుకి ఎలా తెలుసు? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అవకాశం కల్పించుకుంటున్నాడు దావీదు. చూసారా తెలివి అంటే? ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. దావీదు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎందుకు? అప్పటికే దావీదును సమూయేలు ఏం చేశాడు? అభిషేకించాడు. దేవుని ఆత్మ ఉన్నాడు దావీదులో. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా అట్లాగా ఒక అవకాశం కల్పించుకున్నాడు. ఇప్పుడు సౌలు రమ్మనగానే పోయాడు. పోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, 32 ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదుతో సౌలు అనగా, సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలం చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అని. అందుకు దావీదు సౌలు తిట్టాను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా, సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెల పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. ప్రతి దానికి ఏముండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఒక పెద్ద పని చేస్తున్నామంటే దానికంటే ముందు కొంత అనుభవం మనకు కావాలి. అనుభవం లేకుండా ఏది చేయలేము. ఎందుకంటే నేను ఇదివరకు సింహాన్ని ఎలుగుబంటిని చంపాను అని చెప్తున్నాడు. దేంతో? చేత్తో చంపేశాను అంటున్నాడు. అంతకుముందు ఒక ఆయన సింహాన్ని చేత్తో చంపేశాడు. ఎవరు చెప్పండి? అందరు చెప్పాలా? అమ్మయ్య. ఎందుకంటే 2 వారాలు ఆయన గురించి ధ్యానించాడు. సంసోను ఏం చేశాట? చేత్తో చీల్చేశాడు ఎలుగుబంటిని. సంసోను అంత బలవంతుడు. ఇప్పుడు ఆయనేమో పెద్ద ఆయన, ఈయన దావీదు పిల్లాడు, నువ్వు బాలుడవు అంటున్నాడు. సంసోను పెద్దవాడు, యవనస్తుడు అయిన తర్వాత చంపేశాడు సింహాన్ని. అయితే ఈయన బాలుడు, బాల్యంలోనే సింహాన్ని చంపేశాడు. సౌలు అంటాడు, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు అన్నాడు దావీదు. మొట్టమొదట ఏం చేస్తున్నాడంటే ఒక ధైర్యవచనం చెప్పాడు సౌలుకి. ఎందుకంటే సౌలే కుంగిపోయి ఉన్నాడు. ఎవని మనస్సు కుంగ నిమిత్తం లేదు, నేను యుద్ధం చేస్తాను. నువ్వేం యుద్ధం చేస్తావయ్యా, బాలుడి వంటి. అప్పుడు చెప్తున్నాడు ఏమిటి? నేను గొర్రెలే కాస్తున్నాను, ఒక సింహం వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుంది, దాన్ని చింపి దాన్ని చంపేసి
చీల్చేసి దాని నోట్లో నుండి గొర్రెపిల్లను విడిపించాను. సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయం కాదు. ఎలుగుబంటి వచ్చింది, గొర్రెపిల్లను పట్టుకుంది, దాన్ని చీల్చి దాని దగ్గర నుంచి గొర్రెపిల్లని విడిపించాను. అలాగని వీడిని చంపేస్తానంటున్నాడు. అంటే దావీదుకి ఏముంది? శత్రువుతో పోరాడి గెలిచే అనుభవం ఉంది, గెలిచిన ఆ అనుభవం ఉంది, పోరాడిన అనుభవం ఉంది, గెలిచిన అనుభవం ఉంది. అది సామాన్యమైన శత్రువు కాదు. ఎలుగుబంటికి ఉండేది ఏంటంటే బాహుబలం. దాని జబ్బల్లో మంచి బలం ఉంటుంది. ఎలుగుబంటి ఇట్లా పట్టుబట్టింది అనుకోండి, ఎలుగుబంటి చేసేది ఏంటంటే ఇట్లా పట్టుకుంటుంది. అది ఇట్లా పట్టిందంటే దాని జబ్బలకు కనుక దొరికిపోతే అది గుండ అయిపోతాడు, వదలదు. ఎలుగుబంటి పట్టు అంటారు. అందుకే ఉడుము పట్టు, ఎలుగుబంటి పట్టు. ఇట్లా పడితే ఇంక వదలదు ఎలుగుబంటి. జబ్బల్లో బలం. ఎలుగుబంటి చేతుల్లోంచి విడిపించాడంటే ఆ జబ్బల్ని ఇట్లా విరిచేశాడు అనమాట. అంటే ఈయనకి ఎంత బలం ఉంది అది అర్థం చేసుకోవాలి. ఈయన బాలుడా, యవనస్తుడా, ఎర్రగా అందంగా ఉన్నాడా, లేకపోతే ఎట్లున్నాడు కాదు. ఈయన జబ్బలకు ఎంత బలం ఉంది, బాహుబలం ఎంత ఉంది ఈయనకి. ఎలుగుబంటి బాహువులను విరిచేసి ఆ తర్వాత గొర్రెపిల్లను తీసుకున్నాడండి. తరువాత సింహం ఏం చేస్తుందంటే ఒక్క ఉదుటను ఎగురుతుంది. అదేదో మెల్లగా నడుచుకుని వచ్చి పట్టుకోదు. అక్కడ చూసిందంటే ఇక్కడి నుంచి ఎగురుతుంది. ఎగిరి మీద పడిందనంటే మీద పట్టుకోవటం, వెళ్ళిపోవటం అంతే. సింహం దగ్గర నుంచి విడిపించాలంటే ఎంత శక్తి కావాలి, సామాన్యులు ఎవ్వరు చేయలేని పని అది. దాన్ని చీల్చేసేట. అంటే ఈయనకి ఇంకెంత వేగం ఉంది, ఇంకెంత వేగంగా మీద పడగలడు, అర్థమైందా? కాబట్టి అంత శక్తి, అంత బలము, అంత వేగము, అంత ధైర్యం. ఇంకొకటి, ఎలుగుబంటిని ఎదుర్కోవాలి, తరువాత సింహాన్ని ఎదుర్కోవాలంటే అంత ధైర్యం ఉండాలి. అదే మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాం? అది ఇంకా మంద వరకు రానే రాదు. ముందు మందను వదిలేసి బతుకు జీవుడా, బతుకుంటే బరసాకు తినొచ్చు, అర్థమైందా? తీసుకెళ్ళినన్ని గొర్రెలను తీసుకెళ్ళని మిగిలిన వాటిని కాపాడుకుంటూ దేవుడు ఎందుకు అంటే, దేవుడు దావీదును రాజుగా చేసే ముందు ఒక పక్క ఆయన్ని పరీక్షిస్తున్నాడు, మరొక పక్క ఆయనకు ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ ఇచ్చాడు. ఏమి? శత్రువు చేతిలో నుంచి తన మందను కాపాడుకోవటం నేర్పిస్తున్నాడు. అలాగనే శత్రువు మీద ఎగిరిపడి శత్రువుని జయించడం, పోరాడి జయించడం నేర్పించాడు. దేవుడు నేర్పించాడు అక్కడ. అది ఎవ్వరు నేర్పించింది కాదు, దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు గొల్యాతుని ఎదుర్కోవటానికి వెళ్తున్నాడు. కనుక ఇప్పుడు గొల్యాతు దగ్గరకు వచ్చాడు. గొల్యాతుకు రాకముందు ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. సౌలు అన్నాడు, అయితే పోవని అన్నాడు. అయితే వెంటనే సరే అయితే పోవన్నాడు. మళ్ళీ ఏం మాట్లాడలేదు. అంటే సింహాన్ని కొట్టేశాడు ఈ గొల్యాతు, ఏమాత్రం లెక్క. అదనమాట మన జీవితపు అనుభవాలు. మనం ముందుకు పోరాటానికి, అడుగేయటానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వచ్చేటటువంటి ఆ పరిస్థితులు, సింహం అంటే ఒక భయంకరమైన పరిస్థితి, ఎలుగుబంటి అంటే ఒక భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాలి. మొదట వాటిని జయించడం నేర్చుకోవాలి. కుస్తీ పట్టాలన్నమాట. దాంతో ఆ పరిస్థితిని జయించాలి. జయించిన అనుభవం మనకు ఉండాలి. ఉంటే తర్వాత పెద్ద స్థితి మనకు ఎదురొచ్చినప్పుడు అక్కడ సహాయం చేసిన దేవుడు ఇక్కడ కూడా సహాయం చేస్తాడు. ఆ మాట అంటాడు చూడండి, ఏమంటున్నాడు? 37వ వచనం, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాకని దావీదుతో. ఇంకేం మాట చెప్పలేదు. ఇందాక మొదట నువ్వు బాలుడు అన్నాడు, ఇప్పుడు వెంటనే ఏమన్నాడు? ఓ, యెహోవా నీకు తోడుకుంటాడు. కనుక దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కొంటే మనకు ముందుకు మనకు విజయం పొందటానికి అవి ఉపయోగపడతాయి. ప్రభు అనుమతించిన పరిస్థితులను భయపడకూడదు.
అదే పరిస్థితి అయినా కావచ్చు. దాన్ని భయపడకూడదు, అది సవాలుగా తీసుకోవాలి, దానిలో నిలబడాలి. నిలబట్టం అంటే పోరాడాలి. ఈ పోరాటం అంటే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో మన హెబ్రోన్లకి ఏం అలవాటు అయిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టుకి వెళ్ళటం, కొట్లాడుకోవటం, ఫిల్టర్లు పట్టుకోవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం. ఏమంటే మనం పోరాడాలి బ్రదర్ అని అంటారు. ఈ పోరాటం కాదు. విశ్వాసులతో, సేవకులు విశ్వాసులతో, అర్థమైందా? ఈ పోరాటాలు కాదు. ఈ పోరాడమని చెప్పలేదు. ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. మనం పోరాడినది ఎవరితోనూ? శరీరులతో కాదు. శరీరులతో కాదంటే మనలో మనం పోరాడుకోవద్దని అర్థం కాదు. కానీ ఎవరితోని? అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం మందున దురాత్మల సమూహంతోనూ సాతానుతో పోరాడాలి. వాడు తెచ్చే పరిస్థితులతో పోరాడాలి. పరిస్థితితో పోరాడాలి కానీ మనుషులతో కాదు పోరాడేది. కొట్లాడుకునేది ఆఖరికి మన ఎవరో చెప్పారు, బౌన్సర్లను పెట్టి కూడా కొట్టిస్తున్నారట లోపలికి వెళ్తే, బౌన్సర్స్ తోటి. ఇక్కడికి వచ్చింది పరిస్థితి. ఇవాళ ఏదో మారినట్టుంది. ఇవాళ నిజంగా మారి ఉంటే దేవుని స్తోత్రం. మధ్యలోనే ఆపేశారు వాళ్ళ లైవ్. పావు గంటలో అరగంటలో లైవ్ ఆగిపోయింది, హెబ్రోన్ లైవ్. కాబట్టి మారినట్టుంది పరిస్థితి. మారితే దేవుని స్తోత్రం. కనుక మనల్ని మనం కొట్లాడుకోవటం కాదు, మనుషులు కుటుంబంలో కొట్లాటలు ఇవి కాదు. సాతానును ఎదిరించటానికి ప్రభు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పరిస్థితులు వాడు తీసుకొచ్చేవన్నీ కూడా మనం వాటిని గెలవటం మనకు నేర్పిస్తాడు. పరిస్థితిలో నిలిచి ఉండటం నేర్పిస్తాడు, గెలవటం నేర్పిస్తాడు. ఇప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని ఒంటరి చేతితో ఎదుర్కొన్నాడు దావీదు. అర్థమైందా? కాబట్టి గొల్యాతును కూడా ఒంటరిగా ఎదుర్కోగలడు. మన జీవితంలో ఒంటరి పోరాటం చాలా అవసరం. ఒంటరి పోరాటమే దేవుడు నేర్పించేది. దావీదుకి వెంటనే సింహం వచ్చిందని చెప్పి 10 మందిని సాయం పంపలేదు దేవుడు. దావీదుకి వేరే మార్గం లేదు, తన గొర్రెలను కాపాడుకోవాలి. యెహోవా నామమున అన్నాడు, లేచి వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో ఒంటరి పోరాటం వల్లే మనం దేవుని తెలుసుకుంటాం. అక్కడ ఆయన ఏమన్నాడు? సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా దేవుడే నాకు ఇచ్చాడు. చూడు నాకు కండలు ఎంత ఉన్నాయి, కొట్ట మళ్ళీ ఒక్కొక్కడికి పోవాలా, పోతానే అనలేదు. దేవుడు నాకు ఆ విజయం ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. ఒంటరిగా లేనప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకోలేం. ఓసారి నాకు కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఒంటరిగా చాలాసార్లు ఇప్పుడు ఒంటరి, కానీ అయితే ఒంటరిగా ఉన్నాం. మళ్ళా ప్రభు హెబ్రోన్లోకి వెళ్ళమన్నాడు. మళ్ళీ హెబ్రోన్లోకి ఏడెళ్తాం? ఒంటరి, నన్ను ఎవడు రానివ్వడు. అక్కడ ఎప్పుడు రానివ్వకుండా ఒక ఆయన అడ్డంగా ఉన్నాడు, భారతంలో సైంధవుడిలాగా. అర్థమైందా? అడ్డంగా ఉన్నాడు. నన్ను ఎవడు రానిస్తాడు ప్రభువా అని ఇద్దరు, నేను నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఆయన ఒక అడుగు కూడా ముందుకైనప్పుడు అడ్డంగా ఉన్నాడు, మమ్మల్ని ఎవరు రానిస్తారు? ఈ లోపల ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ ఫోన్ చేసిన ఆయనకి మళ్ళీ ఫోన్ చేశాను. అబ్బా అబ్రాహ్మణ, ఎంతసేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నాను, ఇప్పుడు దొరికింది నీ నెంబర్, ఇప్పుడు చేశాను నేను. ఏంటన్నా అంటే, తెలుసా నీకు? ఏంటి తెలుసు? ఫలానా ఆయన బరెస్ట్ అయిపోయాడు అన్నాడు. ఏమైపోయాడు? ఏవో అయిపోయాడు మొత్తాన్ని. మరి ఇప్పుడు ఏంటి? అడ్డం తొలగిపోయింది. అడ్డుపడ్డవాడే బద్దలైపోయాడు. ఆ బండ బద్దలయ్యింది, అడ్డం తొలగిపోయింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు హెబ్రోన్కి వెళ్ళు అన్నాడు. ఆ దినాల్లో తిరిగి రావటం జరిగింది. కాబట్టి ఎదురు పోరాటం అంటే కొన్నిసార్లు ఒంటరిగా ఎదురు చూడాలి. ప్రభు పని చేయనివ్వాలి, ప్రభు మనకు సహాయం చేయనివ్వాలి. అప్పుడు మనం విజయం చూస్తాం. శత్రువు మీద విజయము అంటే శత్రువు ఏ రూపంలో వస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనుషులను శత్రువులు అనుకుంటాం, కాదు. కొన్నిసార్లు మనుషులు శత్రువులు కాదు, కొన్నిసార్లు మనుషులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి ప్రభు పనిచేసేంత వరకు. సింహం శత్రువు, ఎలుగుబంటి శత్రువు. ఇప్పుడు గొల్యాతు శత్రువు. వాడు శత్రువే, ఫిలిస్తీయుడు, వాడు శత్రువు. తన అనుభవాన్ని బట్టి ముందుకు పోతున్నాడు. దావీదు తన జీవితంలో వాటిని రానిచ్చాడు. ఆ అనుభవాలు, సింహాన్ని రానిచ్చాడు, పరిగెట్టిపోలేదు. తర్వాత ఎలుగుబంటిని రానిచ్చాడు, ఎదుర్కొన్నాడు. పరిస్థితులతో రాజీ పడలేదు. తరువాత ఎదుర్కొన్నాడు, విజయం వచ్చింది.
ఈ అనుభవంతో ఇప్పుడు పెద్ద శత్రువుని ఎదుర్కొంటున్నాడు. అది కూడా ఎవరి కోసం? తన కోసం కాదు. ఎవరి కోసం? తన రాజ్యం కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం. మొదటేమో తన మంద కోసం, ఇది చిన్నది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి కోసం, తన రాజ్యం కోసం పోతున్నాడు. ఇందులో దావీదుకు స్వార్థం ఏమైనా ఉందా? మంద అంటే కనీసం స్వార్థం. తన గొర్రెలు, తన తండ్రి గొర్రెలు, అవి కూడా తన తండ్రి గొర్రెలు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం కోసం ప్రాణం పెడుతున్నాడు. అయితే గెలుస్తాడు, లేకపోతే చనిపోతాడు. అంతే. దేవుని కోసం, దేవుని నామం కోసం వాడేం చేస్తున్నాడు? సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలీల దేవుణ్ణి నేను తృణీకరిస్తున్నాను అన్నాడు. వాడు తృణీకరిస్తున్నాడు దేవుణ్ణి. కాబట్టి అదే దేవుని నామమును ఘనపరచడానికని వెళ్తున్నాడు యుద్ధానికి. కాబట్టి మనం చాలాసార్లు దేవుని నామం ఘనపరచటానికని మనం స్థిరంగా నిలిచి ఉండాలి. శత్రువుతో, సాతానుతో పోరాడాలి. మళ్ళా మనం కొట్లాడుకోవటం కాదు, సాతానుతో పోరాడాలి. దేవుని నామ మహిమ కొరకు పోరాడాలి. దేవుని నామం మన ద్వారా ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. శత్రువుకి ఆ సంగతి తెలియాలి, సాతానుకు ఆ సంగతి తెలియాలి. దేవుడే పని చెయ్యాలి. ఇప్పుడు గొల్యాతు మీదకి పోయాడు. పోయి ఏం చేసేట అక్కడ చూడండి, 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఫిలిష్తీయ చేరువకు పోయెను. వడిసెలు పట్టుకున్నట్ట, తర్వాత 7 నున్నని రాళ్ళు పట్టుకున్నట్ట. బెన్యామీలు వడిసెల రాయి విసరటంలో బాగా వాళ్ళు నిష్ణాతులు. ఈయన బెన్యామీడు కాదు, యూదుడు. అయినప్పటికీ ఈయన కూడా ఇదొకటి నేర్చుకున్నాడు. ఇదొక విద్య, ఇదొక మార్షల్ ఆర్ట్ లాంటిది. ఏంటంటే వడిసెల రాయి విసరటం. వడిసెలు అంటే ఒక తాడు ఉంటుంది, కిందనేమో చిన్న ఊచులాగా ఉంటుంది. దానిలో రాయి పెట్టి తిప్పి 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 కొడతాడు అనమాట. ఎట్లా కొడతాడు? గురి చూసి కొడతాడు. ఊరకని ఇట్లా విసిరేది కాదు, ఇలా చేసి విసురుతాడు. విసిరితే రాయి దానిలో నుంచి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. బుల్లెట్లో నుంచి వచ్చినట్టు వస్తుంది అనమాట. అది వచ్చి కరెక్ట్గా ఎక్కడ గురి చూసాడో అక్కడ తగులుతుంది. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు అంటే ఎంత ఛాన్స్ పెట్టుకున్నాడు? 5 ఛాన్సులు అంతే. 6వ ఛాన్స్ ఇక లేదు అనుకున్నాడు. 5 మాత్రం పెట్టుకున్నాడు. 5 ఛాన్సులు. ఈ 5 ఛాన్సులు పెట్టుకుని 5 రాళ్ళు చిక్కంలో పెట్టుకున్నట్ట. చిక్కంలో 5 రాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాడు. వాడికి ఫస్ట్ ఏమొస్తుందనంటే, వాడు ఏమయ్యాడో చూడండి. ఇక్కడ అంటాడు, 42 చుట్టూ పారజూచి దావీదును కనుక్కొని, ఎవడు 41 నుంచి, డాలు మోయివాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎరటివాడునో రూపసే ఉండడు చూసి అతను తృణీకరించాను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. ఇప్పుడు చిన్న కుర్రాడు ఎవడైనా ఇంత పూచిక పుల్ల అంటే చీపురు పుల్ల పట్టుకుని నిన్ను పొడి చేస్తా అన్నాడు అనుకోండి. మనల్ని ఎవడైనా అర్థం కావడం చెప్తాను. చిన్న కుర్రాడు, 5 ఏళ్ల కుర్రాడు, పూతిక పుల్ల పట్టుకున్నాడు, పొడి చేస్తా చంపేస్తా అంటున్నాడు అనుకోండి. ఏమన్నా పోరా అన్నాడు. అంతేనా? ఏరా నీకేం మతి దొబ్బిందా, పోరా ఆడిపో అని అంటాం. ఇప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతుకు అదే పరిస్థితి. ఏం పట్టుకొచ్చావురా అంటే, కత్తి లేదు, ఈటే లేదు, బల్లెం లేదు, ఏం లేదు. ఏం పట్టుకొచ్చావురా అంటే, కర్ర పట్టుకొస్తున్నట్టు. ఎవరి మీదకి? ఫిలిష్తీయుని మీదకి. వాడికి మైండ్ పాడైపోయింది. అంటాడు, నాకు కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నాను, కుక్కన అంటే అరే వీడు ఏంటి అసలు, ఏం చేద్దామని వస్తున్నాడు? వాడికే పని చేయదు తల. ఏం చేద్దామని వస్తున్నాడు? కర్ర పట్టుకుని నా మీదకి వస్తాడు. అంటే కర్ర లోపల ఏం పెట్టాడు? కర్రతో ఏం చేస్తాడు? ఎక్కడ కొడతాడు? కాబట్టి మన విధానం, మన జీవిత విధానం ఎప్పుడు కూడా శత్రువుకి ఏం అర్థం కాకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. సుబుద్ధి కలిగి ప్రవర్తించడం అది అంటే అది. శత్రువుకి మనం ఏం చేయబోతున్నామో ఎప్పుడు తెలియకూడదు, చేసేంత వరకు తెలియకూడదు. శత్రువుకి మనం ఏం చేయబోతున్నామో చేసేంత వరకు తెలియకూడదు. ఏం చేతకాని వాళ్ళలాగే ఉండాలి. ఆయన అట్లనే ఉన్నాడు. దావీదు కర్ర పట్టుకుని వచ్చాడు.
ఆ చిక్కంలో రాళ్ళు ఉన్నాయన్న సంగతి కూడా వాడికి తెలియదు. వాడి సెల పట్టుకొని వచ్చాడు. అందుకని వాడికి ఏం తెలియదు, మైండ్ బ్లాక్ అయిపోయి మాట్లాడుతున్నాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఫిలిష్తీయుడు దావీదునగా. ఈ మాట చాలా బాగుంటుంది చూడండి. 45 దావీదు, నీవు కత్తి ఈటియు బల్లెం ధరించుకుని నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. వాని దగ్గర ఏముంది? కత్తే, ఈటే, బల్లెం అన్నీ ఉన్నాయి. అయితే దావీదు దగ్గర ఏముంది? యెహోవా నామం ఉన్నది. ఆ యెహోవా నామం పేరిటే వస్తున్నాడు. కాబట్టి మన దగ్గర ఉన్నది అదే యెహోవా నామం, యేసుక్రీస్తు ప్రభువు నామం. ఆ నామం బలమైన నామం. ఆ నామమున మనం ప్రార్థన చేస్తే ఏమన్నాడు? మీరు భూలోకంలో దేని బంధిస్తే పరలోకంలో అది బంధింపబడుతుంది, భూలోకంలో ఏది విప్పితే పరలోకంలో అది విప్పబడుతుంది. అంత బలమైన నామం దేవుడు మనకిచ్చాడు అనమాట. ఆ నామమున మనం శత్రువుతో యుద్ధం చేస్తాం. ఇప్పుడు అదే నామంతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి ఏమన్నాడు అక్కడ చూడండి. 46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతను. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తను. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిటికి అతను ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొంటూ సైన్యం తట్టు త్వరగా పరుగెత్తిపోయి 49 చూడండి. ఈ తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడి నేలను బోర్ల పడిను. ఒక పుర్రి పెట్టారు ఆ మధ్య, పెద్ద స్కెల్టన్ ఎక్కడదో నెట్లో పెట్టారు, గొలియాతు స్కెల్టన్ అని. ఎందుకంటే నుదిట్లో ఇంత రాయి ఉంది ఆ స్కెల్టన్కి, ఆ స్కల్కి నుదిట్లో ఇంత పెద్ద రాయి ఉంది. అది పెట్టేసి ఉంది, అది పెద్ద స్కెల్టన్. అది ఎట్లుందో ఏం తెలియదు కానీ ఇదే గొలియాతు స్కెల్టన్ అన్నారు. కాబట్టి ఆయన రాయి విసిరితే, దావీదు రాయి విసిరితే పోయి నుదుటి చొచ్చిపోయిందిట, లోపల ఉండిపోయింది. ఇంకా అది ఒక్క దెబ్బ చాలు ఒకటి చావటానికి. వాడు బోర్ల పడ్డాడు. యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు. కాబట్టి మనం దేవుడు ఈ భూ సంబంధమైన ఆయుధాలను వినియోగించుకోడు, అది అవసరం లేదు ఆయనకు. ఎట్లాగైనా సరే మనకు రక్షణ ఇస్తాడు, మన పక్షంగా కార్యం చేస్తాడు. మనం నమ్మాలి. ఇక్కడ దావీదులు ఉన్నది ఏమిటంటే నమ్మాడు అంతే. దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు, ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపేస్తాను, నీ తలను తెగ నరికేస్తాను, ఫిలిష్తీయులను తుత్తునీలుగా కొడతాను. ఎన్ని చెప్తున్నాడు చూడండి. కాకపోతే ఎన్నేళ్ళు వయసు? ఆయన 17 సంవత్సరాలు ఎంతో లేవు. నమ్మాడు, దేవుడు చేస్తాడు. సింహం విషయంలో చేశాడు, ఎలుగుబంటి విషయంలో చేశాడు, వీడి విషయంలో కూడా చేస్తాడు. మనం నమ్మాలి. ఎన్ని అనుభవాలు కావాలి మనకు దేవుణ్ణి తెలుసుకోవటానికి? ఇదివరకే కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ఏదో ఒక రకమైన అనుభవం, కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి, చిన్నదో పెద్దదో. వాటిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని మరల అదే ఆ అనుభవంతో మనం బలపడాలి. దేవుడు ఈ విషయంలో నాకు సహాయం చేశాడు, ఒకప్పుడు ఆ ఫలానా విషయంలో సహాయం చేశాడు, ఇప్పుడు ఈ విషయంలో కూడా సహాయం చేస్తాడు. నమ్మాలి అంతే. ఆ నమ్మకమే మనకు బలం. నమ్మకం లేకపోతే మనం బలహీనులం, ధైర్యహీనులం అయిపోతూ ఉంటాం. నమ్మాలి. రోషంతో ప్రభు దగ్గరకు పోవాలి, శత్రువుని ఎదుర్కోవాలి. కాబట్టి దావీదు ఆ చిన్న సంఘటన చూడండి, ఎన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదట జీవితంలోకి వచ్చేటటువంటి పరిస్థితులను రానివ్వాలి, పారిపోకూడదు, నిలబడాలి. ఊరకే టెన్షన్ ఫీల్ అవ్వటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అమ్మో సింహం అన్నాడు అనుకోండి, ఏమొస్తుంది? వాహనానికి న్యూరో ప్రాబ్లం వస్తుంది. అనలేదు. చిన్న చిన్న పరిస్థితులు, పిల్లలు మాట్లాడకండి. చిన్న చిన్న పరిస్థితులకు కూడా మనం ఊరికనే భయపడిపోయి సమస్యలు తెచ్చుకుంటాం. ముందు నిదానంగా ఎదుర్కోవాలి. ఒకవేళ కొద్దిగా టెన్స్ ఫీల్ అయినా వెంటనే ఒక నార్మల్ స్థితికి రావాలి. దీన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి ఆలోచించాలి. ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో కూడా ఉన్నాడా, ఏం చేయబోతున్నాడు కనుక్కోవాలి. ఆ సమస్యను ఎదుర్కోవాలి. ఎట్లా ఎదుర్కోవాలి ప్రభువే చెప్తాడు.
ఎట్లా ఎదుర్కొనేటటువంటి శక్తి, సామర్థ్యం, ధైర్యం ప్రభు ఇస్తాడు. సరైన సమయంలో ఎదురుదాడి చెయ్యాలి. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. సరైన సమయంలో ఎదురుదాడి చెయ్యాలి, అంతే. ప్రభు మీద నమ్మకం ఉంచితే సత్ఫలితం వస్తుంది, విజయం వస్తుంది. గత అనుభవాలని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. అప్పుడేదో జరిగిందిలే, అదంతా వేరే పరిస్థితి, ఇప్పుడేం జరుగుతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకసారి ప్రార్థన పనిచేసింది, జీవితకాలం ప్రార్థన పనిచేస్తుంది. అర్థమైందా? ఒకసారి పనిచేసిన ప్రార్థన రెండోసారి పనిచేస్తుంది, 100వ పనిచేస్తుంది, జీవితకాలం పనిచేస్తుంది, అంతే. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. దేవుడు ఎదుర్కోవడానికి కావలసిన శక్తి, సామర్థ్యం, బుద్ధి, జ్ఞానం అన్నీ ఇస్తాడు. ఇప్పుడు గొల్యాతు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. ఆయన 50వ వచనం, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే వడిసెలతో రాతితో నా ఫిలిస్తీను కొట్టి చంపాను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీను మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగవేశాను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుడు చూసి పారిపోయారు. ఈయన దగ్గర కత్తి లేదు, వాడి దగ్గర ఉంది కత్తి. కొన్ని మూరలు ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది కూడా కత్తి ఎంతదో. అయితే వాడి కత్తి తీసి వాడి తల ఆయన తెగ్గొట్టేసి ఏం చేసేట చూడండి, అది పట్టుకుని వచ్చేట సౌలు దగ్గరికి. చూడండి, 53. అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు తరుమట మాని తిరిగి వచ్చి వారి డేరాలు దోచుకొని. 54. అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములు తన డేరాలో ఉంచుకొని అతను తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చాను. ఫిలిస్తీయుడి తల పట్టుకొని, అంటే కట్ చేశాడు కదా, దాని నుంచి రక్తం కారుతూ ఉంటుంది, తర్వాత గడ్డగట్టి ఉంటుంది. ఆ తల పట్టుకొని వచ్చేట ఫిలిస్తీన్ది. ఎంత ధైర్యవంతుడు నిజంగా దావీదు. ఎంత వయస్సు? బాలుడు, 16-17 సంవత్సరాలు వాడు. తల పట్టుకొని వచ్చేట ఒక చేతితోటి. ఆయన కత్తి తీసుకొని వచ్చి డేరాలో పెట్టుకున్నాడు. అంటే ఈ కత్తి తర్వాత అంటాడు, దీనికి సమానమైన కత్తి ఇంకోటి లేదన్నాడు. కానీ అప్పుడు ఇబ్బంది పడ్డాడు. కనుక ఎంత అద్భుతమైన కార్యం దావీదు చేయగలిగాడు, అంత ధైర్యం ఉంది. అందుకని ఇందా మనం పాడుకున్నాం, యెహోవా నా బలమా అని అన్నాడు. దేవుని బలం మీద ఆధారపడ్డాడు, దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు, దేవుడు పని చేయటం మీద ఆధారపడ్డాడు, సంపూర్ణంగా అన్ని విషయాలు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ధైర్యంగా గొప్ప కార్యం చేశాడు. చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం కలిసి చదువుకుందాం. దానియేలు 11:32. డానియల్ చాప్టర్ 11 వర్స్ 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసిద్దరు. దేవుని ఎరుగువారు ఏం చేస్తారట? బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దావీదు తన దేవుని ఎరిగాడు. ఏమని చెప్తున్నాడు? సింహ బలం నుంచి విడిపించాడు, ఎలుగుబంటి బలం నుంచి విడిపించాడు, వాటిని చంపడానికి నాకు బలం ఇచ్చాడు. ఆ దేవుడే ఈ గొల్యాతును చంపుతాడు. కాబట్టి తమ దేవుని ఎరుగువారు. మనం ఆ దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఆయన బలాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఆయన పని చేయటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఆయన మన జీవితాల్లో కార్యం చేయటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లోనే ఉన్న అనుభవాన్ని విడిచిపెట్టకూడదు, వాటినే పెద్దవాటి కింద మనం మార్చుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. కనుక మనలో ఉన్న భీతి, భయము, కలవరము, తొందర, ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీన్ రాగానే పరిగెడుతున్నారట, ఫిలిస్తీన్ వెనక్కి వెళ్ళగానే మళ్ళీ ముందుకు వస్తున్నారట. ఇప్పుడు మన పరిస్థితి అట్లా ఉండకూడదు. కాబట్టి ధైర్యంగా శత్రువును ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేటటువంటి స్థితి కావాలి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు మనకు విజయం ఇస్తాడు, అన్ని పరిస్థితుల్లో విజయం ఇస్తాడు. కనుక పరీక్ష చేసుకుందాం. భీతి, భయము, కలవరము, తొందర, దేవుణ్ణి పూర్తిగా నమ్మలేకపోవటం, ప్రభువు కార్యం చేస్తాడని నమ్మలేకపోవటం, వీటన్నింటినీ ప్రభు దగ్గర విడిచిపెడదు. అవిశ్వాసం, విశ్వాస సహితము కానిదేదో అదే ఏమిటది? పాపము. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం
రోమిల్ రాసిన పత్రిక 14:23. రోమిల్ రాసిన పత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలం కానిదేదో అది పాపం. విశ్వాసం లేకపోతే అదే పాపముట. మనం విశ్వాసం లేకుండా ఏదైనా పని చేస్తే పాపం చేస్తున్నామని అంటున్నాడు. కాబట్టి అవిశ్వాసం, అల్ప విశ్వాసం అన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు అనుమతించిన పరిస్థితుల్లో నిలబడి ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు నన్ను బలపరచండి, నాకు సహాయం చేయండి. ప్రభువును వేడుకుంటా. నేను ముందుకు జయ జీవితం కలిగి జీవించగలుగుటకు నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రభువును వేడుకుంటా. అలాగ ముందున్న యాత్రా జీవితం కొరకు ప్రభు సిద్ధపడదాం. సరి చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పంపులు పొందుతాం. దయచేసి మోకరి